ఇది 4వ క్వార్టర్ ఫైనల్. ఇందులో 5 చిన్నారులు పాల్గొంటారు. ఈ 2 వారాలు, వచ్చే 2 వారాలు అంటే మొత్తం 4 వారాల మార్కులు కలిపి తక్కువ వచ్చిన 2 చిన్నారులు నిష్క్రమించడం జరుగుతుంది. ఈ సంచికకు మీ అందరికీ మా బృందం అందరి తరఫున శుభస్వాగతం. అలాగే పరోక్షంగా టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న వాళ్ళందరికీ కూడా శుభస్వాగతం తెలియజేసుకుంటున్నాం. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. ప్రథమ విజేతకు $10,000, ద్వితీయ విజేతకు $5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా $2,500 బహుమతులుగా అందిస్తోన్న ఎఫ్ టీవీ అధినేత శ్రీ ఉదయ్ గారికి కూడా మనం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఈనాటి ముఖ్య అతిథి చిరు పరిచయం. లిరికల్, ఓకల్, మ్యూజికల్ స్కిల్స్ ఉన్న ప్రతిభాశాలి శ్రీ విశ్వ. శ్రీ నెమలికంటి రాధాకృష్ణమూర్తి గారి దృష్టిలో పడిన ఈ బుడతడు 6 ఏళ్ల వయసులోనే ఆంధ్ర నాటక కళా పరిషత్ నుండి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా పురస్కారాలు అందుకున్నాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే అతని దృష్టి సృజన వైపు మళ్ళింది. శివరాం అనే సంగీత మిత్రుడి ద్వారా స్వరకర్త మణిశర్మను కలిశాడు. మణిశర్మ ప్రోత్సాహంతో స్వీయ రచన, స్వరకల్పన, స్వీయ గానంతో మస్తీ అనే ఆల్బమ్ను రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు. ఆ ఆల్బమ్ను విన్న స్వరకర్త ఆర్పి పట్నాయక్ సంతోషం చిత్రం ద్వారా గేయ రచయితగా, గాయకుడిగా ఫస్ట్ బ్రేక్నిచ్చారు. ఆ తర్వాతంతా సంచలనమే. అదృష్టం, శివమణి, పోకిరి, మున్నా, ఆర్య, దూకుడు, నిప్పు, తీన్మార్ లాంటి టైటిల్ సాంగ్స్తో దూసుకుపోయాడు. హైదరాబాద్ నవాబ్స్తో కంపోజర్గా, స్వరకర్తగా కూడా నిరూపించుకున్నాడు. జాకీ ష్రాఫ్, ప్రభు, రాహుల్ దేవ్, అభిమన్యు సింగ్ వంటి కళాకారులకు గాత్రదానం కూడా చేస్తూ తన ప్రతిభను బహువిధాల రుజువు చేసుకుంటున్నాడు. ఆ ప్రతిభామూర్తిని సాదరంగా మీ చప్పట్ల మధ్య వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను. ప్రతివారం ఓ పాటతోటి ప్రారంభిస్తున్నాం. రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, సంగీతం పుగళేంద్రి గారు, శ్రీ కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించినటువంటి స్వాతి కిరణం సినిమా నుంచి ఒక పాటతోటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శివాని భవానీ శర్వాణి గిరినందిని శివరంజని భవభంజని జనని, గిరినందిని శివరంజని భవభంజని జనని, శతవిధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని. శివాని భవానీ శర్వాణి. శృంగారం తరంగించు సౌందర్య లహరివని, శృంగారం తరంగించు సౌందర్య లహరివని, శాంతం మూర్తి భవించు శివానందలహరివని, శాంతం మూర్తి భవించు శివానందలహరివని. కరుణ చిలుకు సిరినగవుల కనకధారవీవని, నీదరహాసమే దాసుల దరిచేదారియని, శత విధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని. శివాని భవానీ శర్వాణి. రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళి వీవని, భీతావహ
భక్తాడికి అభయపాళివీవని రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళివీవని భీతావహ భక్తాడికి అభయపాళివీవని భీవత్సానల కీలవు భీషణాస్త్ర కేళివని భీవత్సానల కీలవు భీషణాస్త్ర కేళివని భీషణాస్త్ర కేళివని అద్భుతమౌ అతులితమౌ లీల చూపినావని గిరినాదిని శివరంజని భవభంజని జనని శత విధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవాని శర్వాణి. పిల్లలందరూ తాళ ప్రధాన గీతాలు, ఎందుకంటే ఒక బృందం పోయిన వారం ఆల్రెడీ అలాంటి గీతాలను ఎంపిక చేసుకుని పాడారు కాబట్టి వీళ్ళకు కూడా అలాంటి గీతాలే ఎంపిక చేయడం జరిగింది. ముందుగా సుప్రజ మన ముందరికి వస్తుంది, ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం. సుప్రజ ఎంపిక చేసుకున్న పాట రచన కొసరాజు రాఘవ చౌదరి గారిది, సంగీతం మాస్టర్ వేణు గారు, గానం ఘంటసాల మాస్టారు పిజి కృష్ణవేణి గారు. తోడికోడోళ్ళు సినిమా నుంచి టౌన్ పక్కకి వెళ్ళొద్దురో డింగరి. మొట్టమొదటి సత్తే ఎక్కడికి బస్తీకి తింటానికి కూడు చాలదే, జాంగిరి ఉంటానికి ఇల్లు చాలదే. బస్తీకి పోదాము పైసా తెద్దామే, రావే నా రంగసాని. టౌన్ పక్కకెళ్ళొద్దురా డింగరి, డాంబికాలు పోవద్దురా. టౌన్ పక్కకెళ్ళేవో డౌన్ అయిపోతావో రవి బంగారు సామి. రెక్కలన్నీ ఇరుసుకుంటా రిక్షాలు లాక్కుంటా, రెక్కలన్నీ ఇరుసుకుంటా రిక్షాలు లాక్కుంటా, చిల్లరంతా చేర్చుకుంటా సినిమాలు చూసుకుంటా. షికార్లు కొడదామే పిల్ల, జలసా చేద్దామే. బస్తీకి పోదాము పైసా తెద్దామే, రావే నా రంగసాని. కూలి దొరకదు నాలి దొరకదు, గొంతు తడుపుకున్న నీరు దొరకదు. కూలి దొరకదు నాలి దొరకదు, గొంతు తడుపుకున్న నీరు దొరకదు. రేయం పగలు రిక్షా లాగిన అద్దెకు పోను అణా మిగలదు. గడప గడపకు కడుపు పట్టుకొని ఆకలాకలని అంగాచితే, గేటు బిగించి కొట్టొస్తారు, కుక్కలని ఉసి కొల్పిస్తారు. చాలే టౌన్ పక్కకెళ్ళొద్దురా టింగరి, డాంబికాలు పోవద్దురా. టౌన్ పక్కకెళ్ళేవో డౌన్ అయిపోతావో రవి బంగారు సామి. ఫ్యాక్టరీలలో పని సులువంట, గంటైపోతే ఇంట్లో ఉంటా. వారం వారం బట్టు ఆడంట, ఉర్రే ఎర్రేయన వీల్లేదంట. కాఫీతోటే గడపొచ్చంట, కబుర్లు చెప్పుక బతకొచ్చంట. అట్టాగా చూడ చిత్రమంట, పిల్ల చోద్యమవుతదంట. బస్తీకి పోదాము పైసా తెద్దామే, రావే నా రంగసాని. టౌన్ పక్కకెళ్ళొద్దండోయ్ బాబు, డాంబికాలు పోవద్దండోయ్. టౌన్ పక్కకెళ్ళే రోడ్ డౌన్ అయిపోతారో తాని. తందన్న తాన తందన్న తాన తందన్న తానా. ధన్యవాదాలు. చాలా చక్కగా పాడావు సుప్రజ. థ్యాంక్స్ సార్. బిఫోర్ గోయింగ్ టు యూ, పరిస్థితుల్లో ఏం మార్పులే చూసారు అప్పటికి ఇప్పటికి కూడా? బట్ ది ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ టౌన్ పక్కకు వెళ్ళొద్దు, మనం పల్లెటూర్లలోనే ఉంటే బాగుంటాం హాయిగా అని
అమ్మాయి అంటే భర్త ఏమో కాదు, అక్కడ ఫ్యాక్టరీలోకి వెళ్దాం, పని చేస్తాం, రిక్షా దుక్కోవచ్చు, డబ్బులు వస్తే బాగా ఉండొచ్చు అంటే ఉద్యోగాలు దొరకరా, ఇక్కడ ఉండి మనం పని చేసే పని మనం చేయాలి అనడం అనేటటువంటిది అప్పటి పరిస్థితి. టౌన్ పక్కకి ఇప్పటికీ కూడా ఆడవాళ్ళు వెళ్ళొద్దనే అంటున్నారు, కానీ రైతులు పొలాలు దున్నడం అనేటువంటి తగ్గిపోయింది. మొత్తం అంతా కూడా కాంక్రీట్ అరణ్యాలు అయిపోయాయి. వచ్చిన కాడికి అమ్మేస్తే డబ్బులు బాగా వస్తాయి, దాన్ని పెట్టుకొని మనం సిటీలో ఉండొచ్చు అన్న డాంబికంతో ఇప్పుడు టౌన్ పక్కకి ఎక్కువ మంది వస్తున్నారు. దానివల్ల జరుగుతున్నది ఏంటంటే భారతదేశంలో ముఖ్యంగా రైతు జనమే ఎక్కువ, రైతుల సంఖ్య ఎక్కువ, పల్లెటూర్లలో ఉండే వాళ్ళ సంఖ్య ఎక్కువ. అక్కడ ఆ పల్లెటూర్లలో జనాభా తగ్గిపోతుంది, పండించేవాడు తగ్గిపోతున్నాడు, ఆహార ధాన్యాల కొరత వస్తుంది. అదన్నమాట జరుగుతున్నటువంటి సర్కిల్. అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా అది. ఇలాంటి పాటలు కొసరాజు గారు రాసినప్పుడు 99% ఆయన పాడే ట్యూన్నే వాడేస్తుంటారు. ఆయన రాస్తున్న అన్నీ కూడా ఒకేలాగా పాడతారని కూడా పోయిన ఎపిసోడ్లో చెప్పాను. అదే బాగుంది కదా అని విని అలాగే పెట్టుకుని దాంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయడం జరుగుతుందన్నమాట. కొన్ని మాటలు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు నీకే కాదు, కాస్త నీకంటే పెద్ద వయసు వచ్చిన 30-40 ఏళ్ళ వాళ్ళకు కూడా చాలామందికి తెలియదు. డాంబికాలు పోవద్దురు అన్నారు. డాంబికాలు అంటే ఏంటి? అంటే మరి ఎక్స్ట్రా అంటే హై ఎండ్. కరెక్ట్, అది ఇంగ్లీష్లో బాగా చెప్పావు. గొప్పలు చెప్పుకోవడం అనమాట. అణా అన్నాడు. అణా ఏంటి? అణా రేయిం పగలు రిక్షా లాగిన అద్దెకు పోను అణా మిగలదు అన్నాడు. ఏమీ మిగలదు. అణా అంటే ఏమీ మిగలదని చాలా కవితా ధోరణిలో అద్భుతంగా చెప్పావు. అణా అనేది కాయిన్ అనమాట. ఇట్ ఈస్ అ కాయిన్. ఇప్పుడు లేదు అణాలన్నీ పైసాలు, నయా పైసలు వచ్చాయి. 100 పైసలు అంటే ₹1. ఇట్స్ లైక్ డైమ్, మన సెంట్ అంటాం కదా, అలా అణా అంటే 4 పైసలు. సపోజ్ 4 cents ఈజ్ 1 ఆనా. ఆనా, ANNA అనా అనేది అంటారనమాట. ANNA ఇంగ్లీష్ వాళ్ళు కనిపెట్టింది అప్పుడు. 4 cents 1 అనా అనుకో, నువ్వు 4 పైసలు 1 అణా అనుకుందాం మనం. అది కూడా మిగలదు. ఊరికనే రిక్షా నువ్వు కొనుక్కోలేవు, దానికి రెంట్ కట్టాలి, అది పోతే నువ్వు తుక్క అంత 1 అనా కూడా మిగలదురా నీకు. అణా అనేది కాయిన్ అనమాట. అంగలార్చితే అని వచ్చింది కదా, అంటే ఏంటి? అంటే అరుస్తే. అంగలార్చడం అంటే అరవడానికి. గడప గడప కడుపు పట్టుకుని ఆకలాకలని అంగలార్చితే ఒక విధంగా అది కరెక్టే. అంగలార్చితే అంటే కేకలు పెట్టడం, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోయి నాకు అని అయినా కూడా గేటు బిగించి కొట్టొస్తారు, కుక్కల్ని ఉసిగొల్పేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి మాటలు ఒకప్పుడు ఉండేది మన తెలుగులో, ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ చాలా మందికి అర్థం కాదు. అల్టిమేట్గా ది ఇన్ఫరెన్స్ ఆఫ్ ది సాంగ్ ఈజ్ మనం ఎక్కడ ఉంటే మనం చేసే పని మనం చేసుకుంటే బాగుంటుంది అని. అదే స్వర్ణకమలం సినిమాలో ఓ పాటలో చివరిన ఒక శ్లోకంలో వినిపిస్తారు విశ్వనాథ్ గారు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అది చూసి చాలా గ్రీన్గా ఉంది ఆ పాస్చర్. మనం అక్కడికి వెళ్ళిపోదామని వెళ్తాం, మనకు తెలిసిన వృత్తిని వదిలేసుకుంటాం. అందుకని సామెతల్లో కూడా చెప్పారు, కుల వృత్తికి సాటి లాదు గువ్వల చెన్న అని. మనకు తెలిసింది మనం చేసుకుని దాంట్లో అద్భుతాలు సాధించవచ్చు అన్నమాట. ఇప్పుడు నీ సంగతికి వస్తాను. ఇది ఏ తాళంలో ఉంది ఈ పాట? త్రిశంలో ఉంది. మామూలుగా త్రిశంలో ఉంది సార్. అది ఇప్పుడు త్రిశంలో ఉంది. దాన్ని 5/8లో పాడుతాం అనమాట. 5/8 అంటే ఏంటంటే ఖండం అంటాం మనం. 1 2 3 2 2 3. టౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ, డాంబికాలు పోవద్దురా. టౌను పక్కకెళ్ళేవో డౌన్ అయిపోతావో రబ్బీ బంగారు సామి. కరెక్టే. అంతకంటే పాడు చేయడానికి వేరే అవకాశాలు లేవు. నీట్గా చక్కగా పాడావు. తాళం మార్చమన్నా కూడా దాన్ని మార్చి 1 నిమిషంలో ఆలోచించి చెప్తాను చూడరా అన్నట్టుగా అద్భుతంగా పాడేశావు. వెళ్ళి రావచ్చు నువ్వు. ఓకే, వెళ్ళిపో. అఖిల దమ్మ, వెల్కమ్ అఖిల. అందరికీ నమస్కారం. అఖిల ఎంపిక చేసుకున్న పాట డాక్టర్ నారాయణ రెడ్డి గారి రచన, టీవీ రాజు గారి సంగీతం, జిక్కి గారి గానం, శ్రీకృష్ణ పాండవి సినిమా నుంచి ఛాంగురే బంగారు రాజా. ఛాంగురే 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 బంగారు రాజా, ఛాంగ్
చాంగ్ చాంగ్ రే బంగారు రాజా మజ్జారే మగరేడా మత్తైన బగగాడ అయ్యారే అయ్యారే నీకే మనసియాలని ఉందిరా చాంగ్ రే బంగారు రాజా చాంగ్ చాంగ్ రే బంగారు రాజా చాంగ్ రే బంగారు రాజా మచ్చకంటి చూపు అది చూపు కాదు పచ్చల పిడి బాకు కైపున్న మచ్చకంటి చూపు అది చూపు కాదు పచ్చల పిడి బాకు పచ్చల పిడి బాకో విచ్చిన పువ్వు రేకో పుచ్చుకుంటే తెలుస్తుందిరా మనసుచ్చుకుంటే తెలుస్తుందిరా బంగారు రాజా చాంగ్ చాంగ్ రే బంగారు రాజా ఓ పచ్చల పిడిబాకో విచ్చిన పూరేకో గుచ్చుకుంటే తెలుస్తుందిరో మనసుచ్చుకుంటే తెలుస్తుందిరో అంటాడు. అద్భుతమైనటువంటి కోయకన్య పాడుతున్నా కూడా ఆ ఫ్లేవర్ తీసుకొచ్చారు. మనకు నేటివ్ జానపద ఆ ఫ్లేవర్ ఈ పాటలో బాగా గుప్పించారు ఆయన. ఈ పదాలు చాంగరే మజ్జారే సింగపు నడుము ఇలాంటి ఎన్నో ప్రయోగాలు చేశారు ఈ పాటలో. చాలా అద్భుతమైన పాట. నీ గొంతు చాలా శ్రావ్యంగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. పింగళి నాగేంద్రరావు గారి తర్వాత ఇలాంటి ప్రయోగాలన్నీ తీసుకొచ్చిన వారు నారాయణ రెడ్డి గారు. మజ్జారే అచ్చా చాంగ్రే అంటే చాంగ్ అంటే హిందీలో అంటే అలా దూకడం అనమాట. చాంగ్రే అద్భుతం క్యా అద్భుతం అన్నట్టు. చాంగ్రే బంగారు రాజా. ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది సాంగ్ ఈజ్ వాట్ హీ హ్యాస్ మెన్షన్డ్ యాజ్ పచ్చల పిడిబాకో విచ్ ఈజ్ వెరీ ష్రూడ్ అండ్ చాలా పదునుగా ఉంటుంది. విచ్చిన పూరేకు అంత మెత్తగా ఉంటుంది. పువ్వు వికసించినప్పుడు రేకు అది అంత పదునైందో లేకపోతే అంత మెత్తదో గుచ్చుకుంటే తెలుస్తుందిరా అని ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్. ముందుగా కవికే దీంట్లో మన అప్లాస్ ఇవ్వాలి. ఫస్ట్ అప్లాస్ షుడ్ గో టు డాక్టర్ నారాయణ రెడ్డి గారు. దాన్ని అంత అందంగా కంపోజ్ చేసిన టీవీ రాజు గారు, అంత అందంగా పాడారు జిక్కీ గారు. చాలా అందంగా ఉంటుంది. ఈ పాత్ర వేసిన ఆవిడ ఎవరో తెలుసా సినిమాలో? ఆవిడ పేరు నాగరత్నం. జి వరలక్ష్మి గారిని ఒక ఫేమస్ యాక్ట్రెస్ ఉండేవారు. ఆవిడ నేను హీరోయిన్ అన్నా ఏమన్నా బికాజ్ షీ కుడ్ డూ ఎనీ సార్ట్ ఆఫ్ రోల్. సచ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్.
ఆవిడ నీస్ అనమాట, ఈవిడ నాగరత్నం ఆవిడలాగే ఉండేదన్నమాట. ఏ తాళంలో ఉంది ఈ పాట? త్రిశంలో. దీని చతురస్రంలో పాడు. 1 2 3 4. చాలా ఈజీ నీకు, ఇది చాలా ఈజీ. చాంగ్ రే బంగారు రాజా, చాంగ్ చాంగ్ రే బంగారు రాజా, మజ్జారే మగరేడ మత్తైన వగకాడ, అయ్యారే అయ్యారే నీకే మనసియాలని ఉందిరా. చాలు, చిన్న తేడా ఉంటుంది తప్ప, బట్ నువ్వు పాడింది కనుక అదే 6/8లో వాయిస్తే 6/8 లాగానే వినపడుతుంది. ఆ రంగు రాకుండా ఉండడానికి ఇంకా నువ్వు పాడింది కరెక్టే, ఇంకో చిన్న చిన్న మార్పులు చేయొచ్చు. చాంగ్ రే బంగారు రాజా, చాంగ్ రే బంగారు రాజా, చాంగ్ చాంగ్ రే బంగారు రాజా. లక్షణంగా ఉన్న పాటని ఇలా చేయడం అవసరమా? చాలా అవసరం. అంటే పాటను అలా చేయడం కాదు, హౌ యూ ఎక్స్టెంపోర్గా ఒక తాళం నుంచి మరో తాళంలోకి వెళ్ళడం మీకు మీ పెరిఫెరల్లో ఎంత ఈజీగా ఉంటుంది అని కనుక్కోవడానికి. అండ్ టు మేక్ ఇట్ లిటిల్ లైటర్ ఆల్సో. సమ్టైమ్స్ అదే పాటని, మంచి పాటని వేరే తాళంలో పాడినప్పుడు చాలా కామికల్గా ఉంటుంది. ఉద్దేశం పాటను అలా కామికల్గా చేయాలని కాదు, అది అనుకోకుండా వేరే తాళంలో పెడితే అలా వస్తుంది తప్ప. బట్ దెర్ విల్ బి చకల్ ఇన్ ది ఆడియన్స్ ఆల్సో, సరదాగా తమాషాగా ఉంది కదా అని. దట్స్ ఇట్. ఓకే, ఆల్ ది బెస్ట్. So did you complete your engineering? I finished my engineering. You completed or finished? I completed. Okay. What ఏ బ్రాంచ్ చేశారు మీరు? నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. వెరీ గుడ్. నాకు ఈర్ష్యగా ఉంది. నా బ్రాంచ్ కూడా అదే, కానీ నేను కంప్లీట్ చేయలేదు, ఫినిష్ చేశాను. నేను కూడా ములుగుతూనే ఫినిష్ చేశాను. మీరు కంప్లీట్ చేశారు, నేను ఫినిష్ చేశాను. ఎక్కడో ఆగిపోయాను అనమాట, కంప్లీట్ చేయలేకపోయాను. నేను ఉద్యోగం చేశారు కొన్నాళ్ళైనా? ఒక 3 నెలలు అప్రెంటిస్ చేశానండి. ఈ పిచ్చి మీరు కాలేజీలో ఉన్నప్పుడే ఉందా? అది చిన్నప్పటి నుంచే ఉన్నట్టుందండి. యాక్చువల్గా నెమలికంటి రాధాకృష్ణమూర్తి గారు నేను బీహెచ్ఎల్లో పుట్టి పెరిగాను. అక్కడ ఆయన శ్రీకళా నిలయం అని ఒక కల్చరల్ అసోసియేషన్ నడిపేవారు. ఆయన ఎద్దనపూడి సులోచనారాణి గారి సొంత బ్రదర్ ఆయన. మా ఇంటి దగ్గర ఈ కనకదుర్గ ఉత్సవాలు జరుగుతుండేవి. అప్పుడు నాకు 5-6 సంవత్సరాలు అనుకుంటాను. అందులో పాడుతున్నప్పుడు నేను సరదాగా స్టేజ్ ఎక్కేసేసి పద్యాలు పాడటం మొదలెట్టాను. ఆ పద్యాలు పాడుతున్నప్పుడు ఆయన నెమలికంటి రాధాకృష్ణమూర్తి గారు చూసి నన్ను రాళ్లపల్లి గారు రాసిన ముగింపు లేని కథ అనే నాటకంలో చక్కగా చిలోక్తులు విసురుతూ అల్లరి చేస్తూ హాస్యం చేసే అందులో ఒక మంచి పాత్ర ఒకటి ఉంది. దాన్ని రాళ్లపల్లి గారు చాలా చక్కగా రూపకల్పన చేశారు. చాలా గొప్ప నాటకం అది. 1000 ప్రదర్శనల పైన ఆంధ్రదేశం అంతా ప్రదర్శించారు ఆ నాటకాన్ని. అందులో నాకు 6వ ఏట జంధ్యాల గారి చేతి మీదుగా ఉత్తమ బాలనటుడు పాలకుల్లో అవార్డు తీసుకునే అవకాశం కలిగింది. సో అలా ఈ నటన, పద్యాలు, పాటలు అలా చిన్నప్పటి నుంచి ఇంట్లో రచనా వ్యాసంగాలు ఇవన్నీ ఇంట్లో ఉండటం బట్టి. మీరు మా కనకదుర్గ ఉత్సవాలప్పుడు పాడిన పద్యం గుర్తుందా మీకు? ఎక్కడ నుండి రాక ఏటకున్ ఎల్లరును సుఖులే కదా, ఎక్కడ నుండి రాక ఏటకున్ ఎల్లరును సుఖులే కదా, యశోభ్రాక్కులు మీదు అన్నలును భవ్య మనస్కులు మీదు తమ్ములున్ చక్కగానున్నవారే, ఎక్కడ నుండి రాక ఏటకున్ భుజశాలి వృకోదరుడగ్రజాజ్ఞకున్ దక్కగా నిల్చి, భుజశాలి వృకోదరుడగ్రజాజ్ఞకున్ దక్కగా నిల్చి, శాంతుగతింతాచరించునే తెలుపుము అర్జున. ఎక్కడ నుండి రాకైటకున్. ఈ పద్యం నాకు బాగా గుర్తుంది. కారణం చెప్పమంటారా? రఘురామయ్య గారు పాడింది ఈ పద్యం. మీరు ఆఖరణ కావాలని తగ్గించేశారు రాగాన్ని. ఆయన ఎప్పటికి అవుతుందో తెలియకుండా అర్జున అర్జున అర్జున
అయిపోయింది అనుకుంటాం, ఇంకా కాదు. ఆయన ఇలా ఇలా అంటూ పాడతారండి. ఇప్పుడు ఆయనకి ఇలా అనకపోయి ఆ చేతి పట్టుకుంటే రాగం ఆగిపోతుంది అనమాట. ఆయన ఎవరి దగ్గర సంగీతం నేర్చుకోలేదు, కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి తుంగల చలపతి గారు వాళ్ళ పద్ధతిలో ఆ గవాయి హిందుస్థానీ స్టైల్లో ఎంత అందంగా పాడేవారో. మహాసుఖం. ఆ రోజుల్లో వేదికల మీద ఉండేటటువంటి లౌడ్గా పాడేటటువంటి పద్ధతి కాకుండా మైక్రోఫోన్ సింగర్ ఆయన. అంత హాయిగా ఎచట నుండి రాకాయటకు ఎంత హాయిగా అనేవారో మహానుభావుడు. చాలా గొప్ప సింగర్. నా మొట్టమొదటి పాట ఆయనతో కలిసి పాడాను. ఎంత అదృష్టం ఉండాలండి నాకు, ఎంత అదృష్టం. గట్టిగా కావలించుకొని ఇక్కడ నా మూర్ధం మీద ముద్దు పెట్టి నన్ను ఎంత ఆశీర్వదించాడు ఆ రోజు ఆయన. ఎంత బహు అందగాడు, పెద్ద కళ్ళు. ఆయన ఆ వయసులో కూడా యోగా అవి చేసి బాడీ ఎంత పటుత్వంగా ఉండేదో చెప్పడానికి వీల్లేదు. మనిషి చాలా సాత్వికుడు, సరళ స్వభావి. ఇలాగే అందులో ఒక ఆలాపన వస్తుంది ఆ పాటలో. ఏమీ వింత మోహన్ నేను పాడిన దాంట్లో అది రాగమాలిక. నా హృది పయనించు అందాల రథమ నన్నే కరుణించు. ఆయన కూడా పూర్ణానుస్వరాలన్నీ పూర్తిగా అనేవాడు, కరుణించు అనేవాడు కాదు. నా హృది పయనించు శృంగార రథమ నన్నే కరుణించు అందాల భామ. ఒక 16 bars ఇచ్చారు. ఎంతకు ఆపడాయన పోతూనే ఉంది. రికార్డింగ్లో అడ్జస్ట్ చేసుకుంటాం కదా అని థియేటర్కి వచ్చాక కూడా గురుగారు అక్కడ 4 ఆవర్తాలు చేస్తే అబ్బాయి ఎక్కువ పాడుతున్నాను నేను అన్నారు ఆయన. అవునండి, ఎక్కడ ఆపుతుందో తెలియట్లేదు అన్నారు. సరే ఈసారి కరెక్ట్గా అన్నారు, కానీ ఆయన ఆయన అడ్జస్ట్ కాలేదు. మా గురువుగారు వెళ్ళి ఆయన ఎక్కడ ఆపుతాడో అక్కడే మీరు ముక్తాయింపు ఇవ్వండి అనగానే ఈయన సరే గురుగారు పాట ఆల్రెడీ 6:30-7 నిమిషాలు, ఆయన ఇంకొక నిమిషం కూడా పాడేస్తారు, పాడితే పాడేవయ్యా, అలాంటి మహానుభావులకు అడ్డం చెప్పకూడదు మనం, కానివ్వండి అన్నారు. అలా క్రియేటివ్ ఆర్టిస్టులతో అదే ప్రాబ్లం అండి. బిస్మిల్లా ఖాన్ గారిని ఫస్ట్ టైం తీసుకొచ్చారు సౌత్కి. ఫస్ట్ కన్నడంలోకి దక్షిణ భారతదేశంలో జీకే వెంకటేష్ గారు తీసుకొచ్చారు. మన సన్నాయి అప్పన్న అన్న సినిమాని వాళ్ళు కన్నడంలో రాజ్కుమార్ గారితో తీస్తే ఒక రోజంతా రికార్డింగ్ కాలేదు. వీళ్ళు నోట్స్ ఇస్తున్నారు, ఆయన ఏదో రాసుకుంటున్నారు, కానీ అది వాయించరు ఆయన. అది పర్టికులర్గా సితార్ కాగానే అక్కడ తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలో కూడా ఆయనకి ఇబ్బందికరం అనమాట. ఈజ్ గెట్టింగ్ రెడీ. అండ్ మామూలుగా ఆ పీక ఉంటుంది కదా, ఒక కచేరీలో వాయించేటప్పుడు దాన్ని ఇట్లా అనే ఒక పద్ధతి ఉంటుంది. అది రికార్డింగ్లో అలా అనేస్తున్నారు ఆయన. ఎలా చెప్పాలో తెలియదు. మహామేధావి ఆయన్ని. ఒక రోజంతా అయిన తర్వాత ఇలా కాదు అని చెప్పి మీరు ఇక్కడిక్కడ ఎంతెంత పాడదలుచుకున్నారు అని చెప్పిన తర్వాత మ్యూజిక్ అయిన తర్వాత ఒకవేళ ఆయన తీయకపోయినా ఒక రిథమ్ కంటిన్యూ చేసి ఆయన ఎంతవరకు పాడితే అంతవరకే ఉంచుకోమని ఫిల్మ్ మీద ప్రింట్ చేసి తర్వాత ఎడిట్ చేసి జాయిన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇవాళలాగా అప్పుడు దెర్ వాజ్ నో డిజిటల్ టెక్నాలజీ. ఉంటే ఎక్కడంటే అక్కడ చేసేవచ్చు అనమాట. అలాంటి మహానుభావులతోటి మనం రిస్ట్రిక్ట్ చేస్తే కుదరదు, అది చాలా కష్టం. ఆయన పాడితే గుర్తొచ్చింది నాకు. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. గాడ్ బ్లెస్ యూ. ఆచా దా అందరికీ నమస్కారం. ఆచా అని ఎందుకన్నాను మిమ్మల్ని? తెలియదండి. ఇదే మరి ఎక్కువ పోతున్నావు నువ్వు, తెలుసు నీకు. నాకు తెలియదు. నేను ఏమని పిలిచావండి నేను ఎప్పుడు? అక్కల్లో చంద్రుడు. మరి ఆచా ఆ చెమ్మ అనాలేమో. లేకపోతే మాధవ్ ఎంపిక చేసుకున్న పాట రచన లక్ష్మీ భూపాల్, సంగీతం ఎస్ఎస్ ధమన్, గానం మురళీధర్. జబర్దస్త్ సినిమా నుంచి లష్కర్ పోరి. లష్కర్ బోరి చూడు, లాయలబ్బ బుగ్గ చూడు, శిలగా ముక్కు చూడు, ముక్కెర మీదరుపు చూడు, ఎర్ర సీర చూడు, బిర్రు రైక సోకు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టే తాకుతాది బుగ్గన సుక్కెట్టి
లష్కర్ పోరి చూడు లాయి లబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదరుపు చూడు టంటన కాటన 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 లష్కర్ పోరి చూడు లాయి లబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదరుపు చూడు హోయ్ అలేలే అలేలే అలేలేలేలేలే పిపి 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 అలేలే అలేలే అలేలేలేలేలే పిపి 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 హే హే టంటన కాటన టంటన కాటన టంటన కాటన 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 చూసినోళ్ళు మన్ను బడా చూడ సక్కగుంది పదినే చూసినోళ్ళు మన్ను బడా చూడ సక్కగుంది వదినే పడుచు పోరి కన్నా హుషారైన చిన్నదాయే పడుచు పోరి కన్నా హుషారైన చిన్నదాయే అందం అల్లరంత పెళ్లితోనే బండలాయే అందం అల్లరంత పెళ్లితోనే బండలాయే బిడ్డలు పెనిమిటంట సొంత సుఖం మరిచిపోయే గొప్ప చాలు సిరిమితనం మల్ల తీయ చూసినోళ్ళు మన్ను బడా చూడ సక్కగుంది పదిన ఓహోయ్ పడుచు పోరి కన్నా హుషారైన చిన్నదాయే టంటన కాటన 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 ధన్యవాదాలు. బాగుంది ఆ పాట. ధన్యవాదాలు. లష్కర్ పోర్ అంటే ఏంటి? తెలీదండి. లష్కర్ అంటే సిటీ. ఇది పక్కా తెలంగాణ మాండలికంలో రాసినటువంటి పాట. తెలంగాణ మాండలికంలో కొన్ని ఉర్దూ పదాలు వచ్చి చేరటంతో తెలుగు భాష మరింత సొబగులు అందుకుంది. జీవితంలో జరుగుతున్న మార్పులని, వయసుతో వచ్చేటువంటి మార్పులన్నీ కూడా చాలా వ్యంగ్యంగా ఈ పాటలో లక్ష్మీభూపాల్ గారు రాశారు. చాలా బాగా పాడారు. ధన్యవాదాలండి. టంటనక టంటన టంటనక టంటన టంటనక టంటన టంటనక టంటన టంటనక టంట టంటనక టంటన సమ్టైమ్స్ టంటనక టంటన బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ టంటనక టంటన. అన్నిసార్లు వచ్చింది టంటనక టంటన. ఇందులో మామూలు మాటలు తక్కువ ఉన్నాయి. మొత్తం టంటనక టంటనతోనే అయిపోయింది. ఎంత సులభంగా అయిపోయింది పాట. ఈ పాట పాడిన వ్యక్తి ఒరిజినల్గా మురళీధరన్. పాపం చిన్న వయసులో అతను అకాల మరణం చెందాడు. తిరుపతి అబ్బాయి, చాలా మంచి వ్యక్తి, బాగా పాడేవాడు. సడన్లీ నిద్రలో పోయాడు. ఎంత అదృష్టవంతుడు నిజం చెప్పాలంటే. అనాయాస మరణం దొరకడం చాలా కష్టం అంటారు. వాళ్ళ పాప చాలా బాగా పాడుతుంది. అమ్మాయి ఇప్పుడిప్పుడే పైకి వస్తుంది. అమ్మాయి చక్కగా పాడుతుంది. చాలా చిన్న వయసులో చనిపోయాడు మురళీధర్ అని అబ్బాయి. మంచి స్నేహితుడు, బాగా పాడు. ఏ తాళంలో ఉంది ఈ పాట? ఇది తిశ్రంలో ఉందండి. తీకు కూడా రావొత్తుంది. త్రిశ్రం త్రిశ్రంలో ఉంది. 7/8లో పాడతాం. అది అటు నేను ఇచ్చాను టెంపో. మీ ఇష్టమేనా? అబ్బాయిని గురించి ఆలోచించండి కొంచెం. వాడిని ఎంత మనం కష్టపెట్టాలో అది కదా ప్రయత్నించాలి. ఈ తాళం మార్పు చేసి కదలన్నా. అచ్చం 1 2 3 2 2 3. మహా సులభం రా. నువ్వు టంటనాతో మొదలుపెట్టి ఈజీగా అయిపోతుంది.
లష్కర్ పోరి చూడు లాయలబ్బ బొగ్గ చూడు సిలక ముక్కు చూడు ముక్కెర మీదెప్పు చూడు ఎర్ర సిర చూడు బిర్రెక సొక్కు చూడు అత్తర్ సెంటు చూడు అతొచ్చిన దారి చూడు దిష్టయ తాగుతాది బుగ్గను సుకెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాయలబ్బ బొగ్గ చూడు సిలక ముక్కు చూడు ముక్కెర మీదెప్పు చూడు. ఎంత ఆలోచించారో దీని గురించి నువ్వు ఎంత ఆలోచించారో దాన్ని, అంత ఆలోచించి దాన్ని ఇంత కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా అసలు అని. లష్కరు బుగ్గ చూడు టంటనా టంటనా, స్లోగా పాడు చూడు ఎంత ఈజీగా వస్తుందో చూడు. చిలక ముక్కు చూడు ముక్కర మీద ఎరుపు చూడు, అది ఈజీ అయిపోతుంది చూసుకో. లాగించి మొదలుపెట్టి వచ్చేసి లష్కరు పోరి చూడు లాయిలబ్బ బుగ్గ చూడు సిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర సీర చూడు బిర్రు. చాలు అక్కడ తర్వాత వద్దు, అక్కడ ఆపేద్దాం మనం. ఇలా ఉంటే బాగుండేది. నువ్వు పాడింది కూడా బాగానే ఉంది, గమ్మత్తుగా ఉంది. చూడు చూడు గమ్మత్తుగా ఉంది, అది కూడా మజా. ఇంత అవసరమా? కరెక్ట్గా వెళ్ళిపోను, అందుకని తర్వాత ఏమంటావో నాపై. అనుకృతి దా తల్లి, ప్లీజ్ కావాలి అనుకృతి. అందరికీ నమస్కారం. అనుకృతి ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారి రచన, మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మ గానం, బంగారు బాబు సినిమా నుంచి గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి. గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి. గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి. కోరిన కోర్కెలు తీర్చే తల్లి. సొగసును మించిన మనసిచ్చినావు, గుణమిచ్చినావు చక్కని సొగసిచ్చినావు. సొగసును మించిన మనసిచ్చినావు. మనసుకు తగిన మనువీయవమ్మ, మనసుకు తగిన మనువీయవమ్మ. గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి. కోరిన కోర్కెలు తీర్చే తల్లి. పేదవాడైనా ప్రేమున్న చాలు. పొత్తు కుదిరితే పూరి పాకైన చాలు. గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి. కోరిన కోర్కెలు తీర్చే
మనసుకు తగిన మనువీయవమ్మా నా మనుగడ నిలకడ చేయవమ్మా గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి. ధన్యవాదాలు. చాలా చక్కగా పాడావు నాన్న. ధన్యవాదాలు. మన సంస్కృతిలో మిళితమైపోయినటువంటి ఒక సాంప్రదాయం ఈ పేరెంటాళ్ల పాటలు. అత్రేయ గారి శైలి అద్భుతంగా ఈ పాటలో మనకి వ్యక్తీకరమైంది. చాలా బాగుంది. ధన్యవాదాలు. రాసిన తర్వాత ట్యూన్ చేశారు మహాదేవన్. చాలా చక్కగా. ఎక్కడో కేరళలో ఉండే వ్యక్తి, ఆయన మాతృభాష తమిళం అయినా కూడా వాళ్ళు కంపోజ్ చేసినప్పుడు మనం అనుకుంటాం అక్కడ పద్ధతులు వేరు, ఇక్కడ పద్ధతులు వేరని. ఈ పాట విన్న తర్వాత ఇది తెలుగు పాట కాదు, మలయాళం వాసన ఉంది, తమిళ వాసన ఉంది అని అనుకుంటాం. మనం అనుకోం. సంగీతానికి అవన్నీ లేవు. మంచి మాట పడి దాన్ని చక్కగా కనుక పాడించగలిగితే ప్రతి ఏ భాష అయినా, ఏ మాండలికం ఉన్నా, ఏ రాష్ట్రానికి సంబంధించిందైనా చెవికి ఇంపుగా ఉంటే చాలన్నమాట. అలాంటిది ఇది. సంగతులన్నీ క్లీన్గా క్లియర్గా ఉండాలన్నమాట. ఫర్ ది సేక్ నిజంగా ఆఖరిని ఒక ఆలాప్ పాడుతున్నావు కదా, వీళ్ళు పాడుతున్నప్పుడు గౌరమ్మ తల్లి మీద, అది ఒక్కసారి పాడు. నీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే చాలా చోట్ల ఉంది, బట్ అది అక్కడ నీకు చెప్తే నీకు ఈజీగా అర్థం అవుతుంది అనమాట. అంతవరకే తీసుకుందాం. ఆర్ యూ షూర్ వాట్ యూ హ్యావ్ డన్ ఈజ్ రైట్? అది అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనకు ఫాస్ట్గా సంగతులు పలకనప్పుడు స్లోగా ప్రాక్టీస్ చేయండి మీరు. ది బెస్ట్. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్పీడ్ వచ్చేస్తుంది. మనం స్పీడ్లోనే ప్రాక్టీస్ చేస్తే పలకవేమో అని భయం వచ్చి అట్లాగే ఉండిపోతుంది. అనే వస్తుంది తప్ప అందులో ఉన్న ప్రతి స్వరం కూడా క్రిస్టల్ క్లియర్గా వినిపించదు. పాటలో కూడా పాడుతున్నప్పుడు అలాగే చరణం ఒకసారి పాడు. సిరులిచ్చినావు అక్కడే అంతవరకే తీసుకుందాం. సిరులిచ్చినావు ఉంది కదా, నావు ఆ నోటుకు చేరడానికి ఇది దారి ఒకటే, రెండు తారరా తా రెండు ఒకటే. కానీ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసింది ఏంది, మా తారరా తాననా, అది క్లీన్గా తెలియాలి, హార్మోన్ మీద వాయించినట్టుగా. ఇప్పుడు ట్రై చేయి ఒకసారి. సిరులిచ్చినావు ఆల్మోస్ట్ దేర్. గుణమిచ్చినావు. ఈ రెండు మాత్రం చెప్తే చాలు నీకు. ప్రతి చోట ఆ సంగతులు వస్తున్నప్పుడు మామూలుగా అది కూడా అందంగానే ఉంటుంది. గులాబ్ జామ్ మెత్తగా దిగిపోతుంది అలా. దానికోసం మన మంచింగు నవలాల్సిన అవసరం లేదు. ఒక స్పూన్తో కట్ చేస్తే అది జుమ్మని వెళ్ళిపోతుంది. అలా ఉంది. కానీ ఎలా ఉండాలంటే పకోడీ కొరికినట్టు ఉండాలన్నమాట. కొరికితే ఒక్కొక్క ముక్క లోపలికి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందో ఆ ఆస్వాదన కావాలి. నా ఏమంటారు రాగం? దుర్గా అంటారా, సామా అంటారా, మరొకటి ఏమంటారో తెలియదు. చాలా పక్క పక్కనే ఉంటాయి. నాకు తెలియదు, నిజంగా తెలియదు. ఎన్ని పాటలు ఉన్నాయి ఇందులో. జయ జయ శ్రీరామ రఘువర శుభకర, జయసింహ సినిమాలో పాట అది. నేను ఈ రాగం గురించి ఆలోచించినప్పుడు అప్పుడు మా నాన్న ఇది సామా అంటారని అన్నారు. ఏమిటో నాకు తెలియదు అనమాట. దానికి దగ్గరగా ఉన్న రాగంలో నేను కూడా కంపోజ్ చేశాను. సందే పొద్దు అందాలున్న చిన్నది తరనానా తననా తరనానా నీనా తరరే రే, సందే పొద్దు అందాలున్న చిన్నది. ఇది మనకు సంప్రదాయంలో ఉన్న మంచి రాగం. ఇది ఆ సంగతులన్నీ కనుక నీట్గా రాగలిగితే చక్కగా ఇంకా బాగుంటుంది. అంతే. ఇప్పుడు ఇంకో విషయం ఉంది కదా, ఇది పక్కన సీరియస్ విషయం పెట్టేసి మనం ఇప్పుడు సరదా విషయానికి వద్దాం. ఎందుకంటే నువ్వు నవ్వుతున్నావు, నాకు సంతోషం, అదే కావాలి నాకు. ఇది ఏ టెంపోలో ఉంది ఈ పాట? చతురస్రంలో ఉంది. ఏ తాళగతిలో ఉంది? టెంపో కాదు, టెంపో ఇస్ నాట్ రైట్. ఏ తాళగతిలో ఉంది? చతురస్రంలో ఉంది.
గౌరమ్మ తల్లి గౌరమ్మ అమ్మవారి పాట కాబట్టి ఇది కూడా ఖండంలోనే పాడి చూద్దాం అనమాట. మీ ఇష్టం వచ్చిన టెంపోనే కృష్ణ నువ్వే ఇచ్చుకో. గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి, కోరిన కోర్కెలు తీర్చే తల్లి గౌరమ్మ. చాలా అంతే, ఎందుకంటే దాన్ని ఏం చేయడానికి లేదు. వెళ్ళరమ్మా. ఓ ప్రియా ప్రియా చప్పట్లు. అందరికీ నమస్కారం. ప్రియా ఎంపిక చేసుకున్న పాట రచన సుద్దాల హనుమంతరావు గారు, సంగీతం ఆర్ నారాయణమూర్తి గారు, గానం సుద్దాల భారతి. వీర తెలంగాణ సినిమా నుంచి పల్లెటూరి పిల్లగాడ. పల్లెటూరి పిల్లగాడ పసులగా చేమునగాడ పాలు మరచి ఎన్నాలయిందో, పాలబుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాలయిందో. తాటి జగ్గల కాలి జోడు తప్పటడుగుల నడక తీరు పాటతో పని లేకుంటయిందా. పాల బొగ్గల జీతగాడా చేతి కర్రే తోడైపోయిందా, నీకు చేతి కర్రే తోడైపోయిందా. మాయదారి ఆవు దూడలు మాటి మాటికి కంచె దుంకి పంట చేలు పాడు చేసాయా. ఓ పాల బుగ్గల జీతగాడా పాలికాపు నిన్నే కొట్టాడు, అయ్యో పాలికాపు నిన్నే కొట్టాడు. పల్లెటూరి పిల్లగాడ పసులగా చేమోనగాడా నేలకు నెత్తురు బొట్టును పెట్టావా. పాల బుగ్గల జీతగాడా భూమి తల్లి రుణము తీర్చావా, భూమి తల్లి రుణము తీర్చావా. ధన్యవాదాలు. ఈ సందర్భం ఏమిటో నాకు సరిగ్గా అవగతం అవ్వలేదండి. కుల వృత్తులన్నీ ఆగిపోవడం వల్ల అందరూ ఏమీ లేకుండా అందరూ పట్టణాలకు వెళ్ళిపోయి కుల వృత్తులన్నీ ఆగిపోయేసరికి వాళ్ళందరికీ తిండికి కూడా లేకుండా అయిపోయినట్టు దాని మీద సీక్వెన్స్ వస్తుంది. ఓకే, నేను సినిమా చిత్రం చూడలేదు, అందుకని నాకు తెలియదు, అందుకని చెప్పాను ముందరే. పాడిన విధానం కానీ ఏదో ఆర్ద్రత కనిపించింది ఈ పాటలో. సినిమాలో సందర్భం ఏదైనా ఇది బాలకార్మిక వ్యవస్థ మీదనే ఎక్కువగా పెట్టింది.
చివరన వచ్చినప్పుడు సినిమా కోసం అని ఒక చరణాన్ని యాడ్ చేసుకున్నారు. మిగతా అంతా కూడా ఆయన ఇంతకు మునుపు రాసింది. సుద్దాల అశోక్ తేజ వారి తండ్రి గారు సుద్దాల హనుమంత్ గారు ఆయన రాసినటువంటి పాట ఇది. యాక్చువల్గా నేల తల్లికి చనిపోతాడు కుర్రవాడు, కింద పడితే నేల తల్లికి అతని నెత్తుడితోటి నువ్వు చుక్క పెట్టావా అని అనమాట. మంచి ఎక్స్ప్రెషన్ అది. ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి ఇతివృత్తాలు తీసుకున్న నారాయణమూర్తి గారు అతను నిజంగా అతని సాహసానికి మాత్రం జోహార్లు చెప్పాలండి. ఏ తాళంలో ఉంది ఇది? త్రిశ్రంలో ఉంది. ఓకే, ఇంకా అందంగా ఉండేటట్టు చేద్దాం దీన్ని. 3/4 ఇవ్వండి సార్. ఫాక్స్ 3/4లోనే 6/8నే 3/4 టిన్ టంగ్ టంగ్ టీ ఫాక్స్ స్టార్ట్ అంటారు దాన్ని. టన్ టన్ 3/4 కదా అది. అది ఎంత ఘాటు ప్రేమయో 1 2 3. సింపుల్, అది చాలా సింపుల్. నీకు పల్లెటూరి పిల్లగాడ పసులాగా చేమోనగాడ పాలు మరచి ఎన్నాలైందో. ఓ పాల బుక్కల జీతగాడా కొలువు కుదిరి ఎన్నాలైందో. చాలు తల్లి పాట. నేను ఊహించుకున్నాను ఆ బిడ్డ చనిపోవడం ఏదో జరిగితే ఆ తర్వాత తల్లి జోల పాడుతున్నట్టుగా ఊహించుకుని పాడితే ఎలా ఉంటుంది? ఆ బిడ్డ నీకు జోలపాటు చచ్చిపోయినటువంటి వాడిని గురించి ఊహించుకుంటూ ఎలా. ఇందులో ఎంత శృతి శుద్ధంగా పాడావో తెలుసా నువ్వు? ఓ అమ్మా, సో క్లీన్ అండ్ సో నీట్. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. ఈ పాట 2005లో మణిశర్మ గారి సంగీతంలో అతడు చిత్రంలోనిది. ఈ పాట నేనే రాసి పాడాను. అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే అతడే అతడే అతడే. అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే పెను తుఫాను తలంచి చూసే తొలి నిప్పు కణం అతడే. పెను తుఫాను తలంచి చూసే తొలి నిప్పు కణం అతడే. Life has made him stronger. It made him work a bit harder. He got a thing at every freezer. This world has made him a fighter. What a way you. What a way you. What a way you. What a way you. What a way, what a way, what a way, what a way, what a. What a way, what a way, what a way, what a way, what a way you. What a way, what a. What a way, 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 what a way you. What a way, what a. Oh, yeah.
నన్ను తరిమిందో శూలం లా ఎదిరిస్తా సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా నే ఫెళ ఫెళ ఉరుమై ఉరుముతూ జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ పెను నిప్పై నివురును చీల్చుతూ జడివానై నే కలబడతా పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే Gabba 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 daylam gabinao. Gabba 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 daylam gabinao. Gabba 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 daylam gabinao. Na 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 na. His fight is on. He's taking on. చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు తెగబడే అల ఎదురైతే తలపడే తీరం అతడు తన ఎదలో పగ మేల్కొలుపుతూ ఒడిదుడుకుల వల ఛేదించుతూ ప్రతినిత్యం కథనం జరుపుతూ చలరేగే ఓ శరమతడు తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే తొలి నిప్పు కణం అతడే Life has taught him faster. It made him have things smoother. He's living on the edge to be smarter. This world has made him fighter. చాలా బాగుంది, చక్కగా రాశారు. ఇది నాకు చాలా ఇష్టమైన సినిమా. నేను సినిమాలు చూశాను, ఎన్నోసార్లు విన్నాను, కానీ మీరు పాడిందని నాకు తెలియదు. హౌ ఇగ్నోరెంట్ ఆఫ్ మీ. ఇట్ ఇస్ బ్యూటిఫుల్లీ రిటర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ నీట్గా పాడారు పాట. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఈ క్వార్టర్ ఫైనల్స్ సుసంపన్నం చేసుకున్నాం. మళ్ళీ వచ్చే వారం మరో బృందంతో మీ ముందరుకుంటాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై FTV. సరసాల జవరాలను నేనే గద సరసాల జవరాలను రారనా సామిరారా రారరా పేల చేసేవురా ఆడవే మయూరి నటన మాడవే మయూరి నీ కులు గని నా పలుకు విరియ నీ కవితకు సరియగు నటన చూపి నీవంతనర జానవౌరా సుకుమారా కళామోహన అందాల బొమ్మతో ఆటాడవా పసందై